ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా ఈసీని చెక్ చేయాలి. ఫోన్లో ఈసీని ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం సెర్చ్ బార్లో registration.telangana.government.in క్లిక్ చేస్తే మనకి ఇలా సెర్చ్ ఈసీ ఆన్లైన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కనుక న్యూ యూజర్ అయితే ఇక్కడ డీటెయిల్స్తోని లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ దగ్గర మనం సిటిజన్ అని టైప్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి లాగిన్ అనేది అయితే కావాలి. తర్వాత రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో అవన్నీ క్లిక్ చేసి రిజిస్టర్ అనేది అయిపోవాలి. తర్వాత మనకి సిటిజన్ సర్వీస్ డాష్బోర్డ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎన్కంబరెన్స్ సర్చ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎన్కంబరెన్స్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదంతా చదివి సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. మీరు కనుక ప్రాపర్టీ యొక్క ఈసీని బై డాక్యుమెంట్ నెంబర్ త్రూ చెక్ చేయాలి అనుకుంటున్నారా, లేదా బై ప్రాపర్టీ త్రూ చెక్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ ఏరియా ఏదైతే ఉందో అది రిజిస్టర్డ్ ఎట్ ఎస్ఆర్ఓ దగ్గర ఎంటర్ అనేది చేయాలి. తర్వాత మీకు సెర్చ్ ఫర్ ఎన్కంబరెన్స్ అని ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈసీ గురించి డీటెయిల్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి కంప్లీట్గా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, విలేజ్ నేమ్, అలాగే పీరియడ్ ఆఫ్ సెర్చ్, మీరు ఏ ఇయర్ నుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అయితే ఈసీ అనేది చెక్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి కంప్లీట్గా ఈసీ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి.